ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. तो मुझे चाकू कह रहे मतलब धमकी देने लगे कि अगर टच करोगे हम तुमको मार देंगे या तुमको मारेंगे, अपने आप को मार देंगे। तो मैं बोला ऐसा क्यों? నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి రీసెంట్గా మనం చూసుకుంటే అబ్బాయిలు పెళ్ళి అంటేనే భయపడిపోతున్నారు. ఉత్తరప్రదేశ్లో ఒక అబ్బాయి ఏంటంటే పెళ్ళి అయిపోయింది, ఫస్ట్ నైట్ రోజే కత్తితో బెదిరించిందంట, నన్ను టచ్ చేస్తే గనక 35 ముక్కలు చేస్తాను నిన్ను అని చెప్పేసి. మరి ఆ సిచ్యువేషన్లో మరి అది భయమా, మరి ఏంటి, అమ్మాయిలు ఎందుకు అంత బరితెగిస్తున్నారు అంటే ఒక్కసారి ఈ సంఘటన గురించి మాట్లాడుకుంటే సార్. సహజంగా ఎవరైనా కొత్తగా పెళ్లి కొడుకు తన ఫస్ట్ నైట్లో చక్కగా భార్యతో ఊసులు చెప్పుకోవాలని, ప్రేమగా మాట్లాడాలని, 20 ఏళ్ల నుంచి 25 ఏళ్ల దాకా ఉండే దాచుకున్నటువంటి కోరికల్ని, కాంక్షలన్నింటి వెలిపుచ్చాలని, వాటి తీర్చుకోవాలని కోరుకుంటాడు. కానీ విచిత్రంగా ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ దగ్గర ప్రాంతంలో ఉన్నటువంటి నిషాద్ అనేటువంటి యువకుడు సితారా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళంతా ఘనంగా జరిగింది, చాలా చక్కగా అన్నీ పూర్తయిపోయినాయి. మొత్తం తంతులన్నీ పూర్తయ్యాక వాళ్ళకి ఫస్ట్ నైట్ అనేది ఏర్పాటు చేశారు. ఎవరైనా సహజంగా పెళ్లి కూతురు సిగ్గుపడుతూ పాల గ్లాస్ ఏదో తీసుకొని వస్తుంది, లేదా అక్కడ ఆచారాల ప్రకారం వస్తుందని ఆశిస్తారు. కానీ కత్తి తీసుకొని వచ్చేటువంటి పెళ్లి కూతురిని మనం ఎప్పుడు చూడలేదు. కత్తి తీసుకొని రావడమే కాదు, కత్తి చూపించి నువ్వు నన్ను ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తాను, జాగ్రత్త అని పెళ్లి కొడుకు చెప్పేటువంటి అసలు అలాంటి సంఘటన జరుగుతుందని ఏ పెళ్లి కొడుకు ఊహిస్తే జన్మలో ఎవడు పెళ్లి చేసుకొని సిద్ధపడ్డాడు. రోజు రోజుకి భారతదేశంలో పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. ఒకప్పుడు ఇలాంటివన్నీ కూడా పురుషుల దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది, అంటే హింసించడం, బాధ పెట్టడం, కష్టపెట్టడం, స్త్రీలని బానిసలుగా చూడటం, స్త్రీలని ఎంత బీభత్సంగా బాధ పెట్టాలో అంత బాగా సిగరెట్లతో కాల్చడం, ఇట్లాంటివన్నీ రకరకాలుగా మనం ఒకప్పుడు చూసేవాళ్ళం. ఇప్పుడు రివర్స్లో నడుస్తుందేమో పరిస్థితి అని అర్థమైపోయే పరిస్థితి. ఈ మధ్య మరి ఈ 2-3 నెలల్లో జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా ఫస్ట్ నైట్ అయ్యే కంప్లీట్ అయ్యే లోపల వారం 10 రోజుల లోపలనే మట్టి పెట్టడము, వాళ్ళని చంపించడము, లేకపోతే వాళ్ళు తెగదింపులు చేసుకోవడం, పారిపోవడం, ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. దీనికి కారణం ఏమిటంటే ఆమె చెప్పిన చరిత్ర ఏంటంటే, నాకు మేనలేడు వరుస అయినటువంటి అమన్ అనే వ్యక్తితోటి నాకు ప్రేమ ఉంది, మేమిద్దరం ప్రేమలో మునిగి తేలుతున్నాం చాలా కాలం నుంచి. ఈ పెళ్ళి వద్దని మా ఇంట్లో వాళ్ళకి ఎంత మొరపెట్టుకున్నా వాడు వెళ్ళలేదు, ఖచ్చితంగా పెళ్లి చేసుకొని తీరాల్సిందే, వాడు నీకు మేనల్లుడు వరుస అవుతాడు, ఎట్టి పరిస్థితిలో పడుతూ నువ్వు పెళ్లి చేసుకోవడానికి వెళ్ళలేదని విడదీసేశారు. వాళ్ళిద్దరినీ కలిపారు. కానీ ఈ ప్రేమ నాకు ఇష్టం లేదు, నేను వాడితోటే వెళ్ళిపోతాను ఖచ్చితంగా, ఈ విషయం మళ్ళీ బయట చెప్పొద్దు, ఈ విషయం నువ్వు బయటికి చెప్తే నేను 35 ముక్కలుగా నరికి పారేస్తానని కూడా చెప్పేసేసింది. తర్వాత అమను వాడితోటి ఫోన్ చేయించి, వాడు ఫోన్ చేశాడు, ఫోన్ ఇచ్చింది వీడికి. ఆ ఫోన్లో వాడు ఏం చెప్పాడంటే, నా ఫ్రెండ్స్ అంతా రెడీగా ఉన్నారు, నేను ముక్కలుగా నరికి పారేస్తాం, నువ్వు ఏదైనా ఇలాంటి పని చేస్తే జాగ్రత్త అన్నారు. ఇది చెప్పడానికంటే ముందు చాలా ఎత్తుగడ వేసింది. కత్తి చూపించడానికి ముందు తను చేసిన పని ఏంటంటే, నన్ను విహారయాత్రకు తీసుకెళ్ళినాను, విహారయాత్రకు తీసుకెళ్ళమని ముందు ప్రపోజల్ పెట్టింది. వీడికి రాజా రఘువంశీ సంబంధించిన కేసు జ్ఞాపకం వచ్చింది. మేఘాలయ హనీమూన్ తీసుకెళ్ళి అక్కడ వాడిని గతం చేసినటువంటి విషయం సంగతి వచ్చింది. నేను చచ్చినా వెళ్ళను, నేను తీసుకెళ్ళను, నాకు హనీమూన్ అక్కడ ఉంది, ఇక్కడికి కావాలి ఇంట్లో అని చెప్పి వీడు గొడవ పెట్టాడు. నువ్వు ఇంట్లో అడుగుతావా, నీ సంగతి చెప్తానని చెప్పి ఈ రకంగా చెప్పింది. చెప్పిన ప్రకారమే 3 రోజుల తర్వాత గోడ దూకి మరి వాడిని రమ్మని చెప్పి, ఆ అమ్మని అనేవాడిని రమ్మని చెప్పి, అమ్మని వచ్చాడు, గోడ పక్కన ఉన్నాడు. ఈ ఇంట్లో నుంచి వెళ్లకుండా ఇంట్లో బిక్కుమంటున్నాడు. ఎప్పుడు కత్తి తీస్తుందో, ఎప్పుడు పొడుస్తుందో తెలియదు కాబట్టి ఆ 3 రోజులు భయపడుతూనే బతుకుతున్నాడు. ఇది ఎవరికి చెప్పలేదు, ఈ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఎవరికి చెప్పలేదు. చెప్తే చంపేస్తుందని భయం అన్నట్టు. అంత భయపడుతూ బిక్కుమంటూ ఇంట్లో ఉండి 3 రోజుల తర్వాత ఆ గోడ దూకి ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి అని ఊపిరి పీల్చుకున్నాడు. పరిస్థితి అట్లా ఉంది సిచ్యువేషన్. దీన్ని బట్టి పేరెంట్స్ ఆలోచించాల్సిన విషయం చాలా ఉంది దీంట్లో. ఈ తప్పు ఫస్ట్ మనం పేరెంట్స్నే తప్పు పట్టాల్సి ఉంది. ఎందుకంటే పిల్లల్ని పెంచే విధానంలో స్వేచ్ఛ ఇవ్వడం అని మనం అనుకుంటున్నాం, కానీ ఆ స్వేచ్ఛ అద్దుమీరిన స్వేచ్ఛ అయినప్పుడు, మొండితనానికి తయారయ్యే పరిస్థితి ఏర్పడ్డప్పుడు, వాళ్ళు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఏర్పడ్డప్పుడు, ఇవి వాళ్ళ జీవితం మీద ఎంత బలమైనటువంటి ముద్రలు వేస్తాయో వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది.
కాబట్టి పెంపకంలో చాలా జాగ్రత్త ఉండాలి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇద్దరిని పెంచే విధానంలో ఒకటే రకంగా ఉండాలి, స్ట్రిక్ట్గా ఉండాలి. వాళ్ళకి ఎంత స్వేచ్ఛ ఇవ్వాలో అంత స్వేచ్ఛ ఇవ్వాలి, కానీ అంతకు మించిన స్వేచ్ఛ ఇవ్వకూడదు. వాళ్ళని ప్రతి క్షణం కనిపెట్టి ఉండాలి. పేరెంట్స్ పనే ఇది మెయిన్గా. ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటాం, ఇద్దరు సంపాదించుకుంటాం, వాళ్ళని గాలికి వదిలేస్తాం అనుకుంటే చిట్ట చివరికి మీరు సంపాదించిన సంపాదన అంతా బూడిదలో పూసిన పన్నీర్ అవుతుంది. జీవితాంతం ఏడ్చుకుంటూ కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ గాయం జీవితం నుంచి వెళ్ళదు. చివరికి మీ జీవితమే అర్థం లేని, మీకు జీవితానికి అర్థమే లేని పరిస్థితి మీకు ఏర్పడుతుంది. అలాంటి బ్రతకడం ఇష్టమా, లేక పిల్లల్ని చాలా జాగ్రత్తగా పోషించి పెంచి ప్రతిక్షణం వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించి వాళ్ళు చెడు ప్రవృత్తులు వెళ్లకుండా, చెడు ఆలోచనలు వెళ్లకుండా, ఈ ప్రేమ అనే పేరుతోటి, ప్రేమ ఇది నిజంగా ప్రేమ కూడా కాదు, ఆ యుక్త వయసులో వచ్చేటువంటి ఒక రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటుంది. ఆ రకమైన ఆకర్షణ, ఇది ఒక ఆకర్షణలోకి వెళ్ళిపోయి ఆ ఆకర్షణలో బతికి అదే ప్రేమ అనుకొని కొట్టుకుంటూ రియాలిటీలో బయటపడేసరికల్లా ఎక్కడెక్కడ బతుకులు తెల్లారిపోతాయి. ఏముంది, ఇప్పుడు చాలా మందిని మనం చూస్తున్నాం. బాంబేలో రెడ్ లైట్ ఏరియాలో కొన్ని లక్షల మంది ఉంటారు. అక్కడ వీళ్ళల్లో కొంతమంది బలవంతంగా పట్టుకొచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఈ రకంగా తొందరపడి ఎవరితో లేచిపోవడం, ఎవరితో వెళ్ళిపోవడం, ఎవరితో పెళ్లి చేసుకోవడం, వాడు మోజు తీరంగానే వదిలిపెట్టేసిపోవడం, ఆ తర్వాత దేనికి పనికిరాని పరిస్థితి ఏర్పడి ఎవడో ఒకడు వైల్లో పడి మాయలో పడి చివరికి రెడ్ లైట్ ఏరియా వచ్చి వాడు అమ్మేసి వెళ్ళిపోతారు. ఎక్కడ దొరికిపోతే రెడ్ లైట్లు దొరుకుతారు అనేది ఒక మన దేశాల్లో చాలా మందికి ఉన్నటువంటి బలమైన ఆలోచన. ఈ మధ్య ఇక్కడే కాకుండా విదేశాలకు కూడా విపరీతంగా ఎగుమతి చేస్తున్నారు. ప్రపంచంలోనే ఒక రకంగా ఇలాగా తీసుకెళ్లేటువంటి సమాచారం తీసుకెళ్తే పర్సనల్ హ్యూమన్ ట్రాఫికర్ అంటారు. హ్యూమన్ ట్రాఫికర్ సిస్టంలో చాలా మంది ఎక్కువ భాగం సప్లై అవుతున్నది భారతదేశం నుంచి అనేది ఈ మధ్యకాలంలో తెలుస్తున్న విషయం. కాబట్టి దీనికి కారణం ఏమిటంటే అమ్మాయిల విషయంలో కానీ అబ్బాయిల విషయంలో కానీ ఇద్దరి విషయంలో కూడా తల్లిదండ్రులు జాగ్రత్త పడకపోవడం, వాళ్ళ ఎవరు స్నేహాలు చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో వెళ్తున్నారు, ఇది గమనించకపోవడం వల్ల ఎప్పుడు వాళ్ళ పనిలో వాళ్ళు ఉండటం వల్ల ఒక రకంగా వాళ్ళకి ఇచ్చినటువంటి స్వేచ్ఛను వాళ్ళు అపార్థం చేసుకోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఆడపిల్లలు ముఖ్యంగా ఈ 3 నెలలు జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటే భయం వేసే పరిస్థితి ఏర్పడుతుంది. మరి కాబట్టి ఇంత తెగింపు వాళ్ళలో వచ్చింది అంటే దానికి కారణం మన పెంపకంలో ఉండే లోపం ఖచ్చితంగా చెప్పక తప్పదు. దానికి తోడుగా వాళ్ళకు దొరికేటువంటి స్నేహాలు అలా దొరుకుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ జరిగిపోతున్నాయి. ఇంటర్నెట్లో ఇంట్లో కూర్చొని రూమ్లో కూర్చొని వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. రూమ్లో కూర్చొని ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే వాళ్ళకి ఎలాంటి వీడియోలు కావాలంటే అలాంటి వీడియోలు వస్తాయి. వాళ్ళు ఆ రకంగా కూడా వాళ్ళు వంచుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ప్రతి తల్లిదండ్రి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. సో ఏదేమైనా సార్ హనీమూన్ అంటేనే హడలిపోతున్నారు భర్తలు. ఇప్పుడు ఇక్కడ చూడండి, కేదార్నాథ్ తీసుకెళ్ళి అనగానే నేను తీసుకెళ్ళను, కేదార్నాథ్ ఎక్కడికి తీసుకెళ్ళను, ఇంట్లోనే ఉందామని చెప్పేసి అనంటే ఒక ఫైనల్గా సార్ అబ్బాయిలు పెళ్ళి అంటేనే భయపడిపోతున్నారు. అంటే మీరేమైనా సలహా ఇస్తారా? దీన్ని హనీమూన్ అని గారు హెల్ మూన్ అని పేరు పెట్టడం, ఎందుకంటే ఎవెన్ కాదు, ఇది హెల్కు తీసే పరిస్థితి. నిజంగానే అబ్బాయిలు భయపడటం అంటే ఇక్కడ ఏంటంటే ఇంతకాలం అబ్బాయిలు చలాయించారు, ఇప్పుడు అమ్మాయిలు చలాయిస్తున్నారు. ఒక రకంగా అది నేరం అని చెప్పడానికి కూడా వీలు పడదు. కానీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా లిమిట్ దాటిపోయినప్పుడు జీవితానికి అర్థం లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటివి చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, వినడానికి బాగానే ఉంటాయి, సమాజానికి ఏదో పెద్దగా సెన్సేషనల్ న్యూస్ కింద క్రియేట్ అయ్యి లక్షల మంది చూస్తారు, కోట్ల మంది చూస్తారు. కానీ చూడడం వల్ల 2 రకాల ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి, బాగుపడే అవకాశాలు ఉండొచ్చు కొంతమంది, ఇలా కాకుండా తమ జీవితాన్ని తల్లిదండ్రులు గ్రహించి పిల్లల్ని జాగ్రత్త పడడానికి ఒక అవకాశం కల్పించినట్టు. కానీ పిల్లలకి ఇలాంటి స్వేచ్ఛ కూడా ఉంటుంది మనకు అనే భావన కూడా వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఇంకా కొంతమంది పిల్లలు కూడా ఆ రకంగా ప్రవర్తించే అవకాశం ఉంది. దీన్ని హీరోయిజం కదా, ఇది హీరోయినిజం కింద తీసుకొని ఇలా చేసిన వాళ్ళని లక్షల మంది చూస్తారు, కోట్ల మంది చూస్తారు అనేట్లు భావనలో కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా నెగిటివ్ దృక్పథం చూడకూడదు, పాజిటివ్ దృక్పథం చూడాలి. అబ్బాయిలు కూడా పెళ్లి చేసుకునే ముందర అసలు ఆ అమ్మాయికి ఇంకేమైనా వెనక పరిచయాలు ఉన్నాయా, ఏముంది, ఎలా ఉంది, ఆ అమ్మాయి ఎవరిని కోరుకుంటుంది, విధంగా ఆ అమ్మాయితో ఒంటరిగా మాట్లాడే ప్రయత్నం చేసి, ఏదో తల్లిదండ్రులు నిర్ణయించారు గుడ్డిగా ఓకే, లేదా అందంగా ఉంది ఓకే, ఇలా లేకపోతే డబ్బు బాగా ఉంది ఓకే, ఇలాంటి కాదు కావాల్సింది. నీతో జీవితం అంతా ప్రయాణం చేయాల్సిన అమ్మాయి గారి అబ్బాయి గారి వాళ్ళ జీవితంలో బ్యాక్గ్రౌండ్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళని ఇష్టపడుతున్నారా, వాళ్ళు ఎవరైనా ప్రేమలో ఉన్నారా, వాళ్ళకి ఏదైనా పరిచయాలు బాగా దగ్గరగా ఉన్నాయా, వాళ్ళ మనసులో ఏముంది అది తెలుసుకొని, నా దగ్గర ఏమీ లేదు, నేను నిన్నే చూశాను, నువ్వే నాకు కావాలనుకుంటున్నాను, లేదా గతం అంతా నేను మర్చిపోయాను, ఇప్పుడు నాకు నీతోటే ప్రయాణం చేయాలనుకుంటున్నాను అనే స్వచ్ఛమైనటువంటి ఆన్సర్ వస్తే సంతోషంగా ముందుకెళ్ళొచ్చు. అబ్బాయికైనా అమ్మాయికైనా గత చరిత్ర ఉండే అవకాశాలు చాలా సహజంగా ఉన్నాయి. ఎందుకంటే ఇది చాలా సహజం. ఆ ఏజ్ అలాంటిది, ఆ అట్రాక్షన్ అలాంటిది. ఒకసారి ఆ అట్రాక్షన్లో పడిన తర్వాత మరి వాళ్ళని బయటకు తీసుకురావడం సులభమైన విషయం కాదు. ఇంతకుముందు అంటే 14-15 ఏళ్ళు అయిన తర్వాత కానీ అసలు కనీసం ఇలాంటి ఆలోచన జ్ఞానం 18 ఏళ్ళకి అట్లా వచ్చేది ఒకప్పుడు. ఇవాళ 6th క్లాస్ 5th క్లాసు 7th క్లాసులోనే వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మెన్సెస్ అయ్యేటువంటి ఏజ్ కూడా ఒకప్పుడు 15, 16, 17, 18 ఏళ్లకు మెన్సెస్ అయ్యే పరిస్థితి నుంచి 9 years 10 years నుండి వాళ్ళు మెన్సెస్ అయ్యే పరిస్థితి. అంటే పరిణతి తొందరగా వచ్చేస్తుంది, అమ్మాయిలు కూడా తొందరగా పరిణతి వచ్చేస్తుంది.
అబ్బాయిలు అయితే ఇంకా చెప్పడానికి వీల్లేదు. వాడు 5th క్లాసు 6th క్లాస్లోనే ప్రేమకు రెడీ అయిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరు దొరకకపోతే క్లాస్ టీచర్ను కూడా ప్రేమించేటువంటి స్థితికి అట్లాంటి అంటే వాడికి తెలియదు ఏది Yes. మంచో ఏది చెడో, ఎవరిని ప్రేమించాలో ఎవరు ప్రేమించకూడదు, ప్రేమ అంటే ఏమిటో కూడా తెలియదు. ఇష్టాన్ని ప్రేమ అనుకుంటున్నాడు, దాని వైపు ముందుకెళ్తున్నాడు. ఈ పరిస్థితి నుంచి గందరగోళం నుంచి మనం బయటికి తీసుకురావాలి. అయితే వెస్ట్రన్ కంట్రీస్ లాగా 13-14 ఇయర్స్ నుంచే వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు వదిలేయటం, మంచి అయినా చెడైనా వాళ్ళే చూసుకుంటున్నారు. అక్కడ వెస్ట్రన్ కంట్రీస్లో నిన్నటి దాకా ఏం జరిగిందని చూడరు, ఈ రోజు నుంచి ఏంటని మాత్రం చూస్తారు. నిన్నటి దాకా నువ్వు ఎంతమందితో కలిసావు, నువ్వు ఎంతమందితో నువ్వు ప్రేమలో ఉన్నావు, ఎంతమందితో నువ్వు శృంగారంలో పాల్గొన్నావు, ఇలాంటి ఆలోచనలు అక్కడ ఎవరు మాట్లాడరు. ఎందుకంటే అది కామన్. ఖచ్చితంగా అమ్మాయి విషయంలో అబ్బాయి విషయంలో చాలా ఎక్కువ ఉంటాయి. రెండోది, ఉంగరం పెడితే పెళ్లి, ఉంగరం తీస్తే విడాకులు అనేట్టు ఉంటుంది అక్కడ పరిస్థితి. Yes. ఒక్కొక్కరి జీవితంలో 10-20 పెళ్లిళ్ళు చేసుకుంటారు. అది వెస్ట్రన్ కల్చర్. ఇండియన్ కల్చర్లో అది లేదు. ఇక్కడ అంటే ఒకసారి జీవితంలో పోగొట్టుకుంటే అవకాశం మళ్ళీ రెండోసారి రావడం కష్టం. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సెకండ్ ఎక్కడైనా వస్తే సెకండ్ మ్యారేజ్ జరిగే అవకాశం ఉండదు. థర్డ్ మ్యారేజ్ మాత్రం చాలా కష్టం. అలాంటి పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో జీవితంలో ఒకే ఒక జీవితం కాబట్టి చాలా విలువగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరు కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. కాబట్టి అమ్మాయి మనసులో ఏముందని అబ్బాయి మనసులో ఏముందో అమ్మాయి తెలుసుకోకుండా పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేయడం అంటే వాళ్ళది గొయ్యి వాళ్ళే తోముకున్నట్టుగా లెక్క. Yes. Thank you.